హలో అండి. ఈరోజైతే టమాటా చారు చేశాను. టమాటా చారు, రసం రెండింటికి డిఫరెన్స్ ఉందో లేదో నాకైతే తెలీదు కానీ నేనెప్పుడూ దీన్నైతే టమాటా చారు అని అంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా అమ్మ దీన్ని టమాటా చారు అని చేసేది కాబట్టి నేను కూడా అలాగే ఫాలో అయిపోతున్నాను. ఇక రాత్రిళ్ళు ఏ కర్రీ లేకపోతే అన్నంతో పాటు కంపల్సరీగా మా అమ్మ ఈ టమాటా చారుయే చేసి పెట్టేది. చాలా బాగుండేది. అప్పట్లో అయితే మా అమ్మ ఈ టమాటా చారుని చాలా అద్భుతంగా కట్టెల పొయ్యి మీదే చేసేది. చాలా టేస్టీగా ఉండేది. కాలక్రమంలో కట్టెల పొయ్యిలు కాస్త వెనుకబడిపోయాయిలే కానీ ఇంకా ఇప్పుడు మనమైతే మన స్టైల్లో టమాటా చారుని చేసేసుకుందాం, వచ్చేయండి. చాలా సింపుల్ అండి చేయడం. మనం టొమాటోస్ తీసుకొని ఒక రెండింటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటితో పాటే పచ్చిమిర్చిని కూడా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మా అమ్మ చేసేటప్పుడైతే కారం కాస్త తక్కువగానే వేసేది, పిల్లలు తింటారు అని. నేనైతే ఇప్పుడు ఎక్కువగానే వేసేసుకుంటున్నాను. ఇంకా ఉప్పు కూడా వేసేసా. దాంతోపాటు చిటికెడు పసుపు కూడా వేసాను. ఇంక ఇప్పుడు అసలైన టేస్ట్నిచ్చే జీలకర్ర ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను. మంచి స్మెల్ వస్తుంది వేసాక. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తని పేస్ట్ అయిపోతుంది మిక్సీ పట్టగానే. నెక్స్ట్ ఇంకా ఈ మిక్సీ పట్టిన టొమాటో పేస్ట్ని అంతా కలెక్ట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేస్తున్నాను. ఈ మధ్య స్టీల్ గిన్నెలు యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. హెల్త్ కాన్షియస్నెస్ అనుకోండి. ఇక ఈ బౌల్లోకి అయితే అంత పేస్ట్ అయితే వేసాను. మిక్సీ పట్టుకున్నప్పుడు అడుగున మిగిలిపోయిన ఈ పేస్ట్లోకి తగినన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఆ బౌల్లో అయితే వాటర్ పోసేస్తున్నాను. మనం ఇప్పుడే మనకు టమాటా చారుకు కావాల్సినంత వాటర్ వేసేసుకోవాలి. ఇంకా చారు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చింతపండు రసం. ఆ చింతపండు రసం కూడా వేసేసుకుంటున్నాను. చింతపండు నానబెట్టే ముందు కాస్త వేడి నీళ్ళలో వేస్తే త్వరగా నానుతుందంట. తర్వాత ఈ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసా. ఇప్పుడు ఈ చారునంతా నేను స్టవ్ పై పెట్టేస్తున్నాను. స్టవ్ పై పెట్టేసి బాగా మరిగించుకుందాం. స్లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. తర్వాత అయితే నేను కొంచెం ధనియా పొడి వేసేస్తున్నాను. మంచి అరోమా అయితే వస్తుంది ధనియా పొడి వేసాక. తర్వాత దీంట్లోకి ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. మరిగిన చారుని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి అయితే తాలింపు వేసేస్తున్నాను. దానికోసం ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు అవైలబుల్గా ఉండే తాలింపు గింజలన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర అలాగే మినప్పప్పు వేసేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా చిటపటలాడుతుందో. ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఈ తాలింపు కాస్త చల్లారాక మనమైతే పక్కకు పెట్టుకున్న చారులోకి దీన్ని వంపేసేయాలి. ఇంకా తాలింపు వేసామంటే చారు రెడీ అయిపోయినట్లే. మన దగ్గర కొత్తిమీర కనుక అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా వేసేసుకోవడే. అంతేనండి, చాలా సింపుల్గా టమాటా చారు రెడీ. భలే టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కనుక వేసుకొని తింటే, కొన్నిసార్లు డైజెషన్ ప్రాబ్లం లాంటివి ఉంటే సింపుల్గా ఇలా చేసేసుకోండి, మంచి టేస్టీ ఉంటుంది.